సేవ చేయగలుగుతుంది. వారు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల మీదనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనేది మరోసారి రుజువైంది. రాహుల్ గాంధీ గారు పాదయాత్రలప్పుడు ఏవైతే మాట్లాడిన మాటలు ఉన్నాయో అవి ఇంకా చెవులు ధ్వనిస్తూనే ఉన్నాయి. కులగణ దాని మీద అది చేసిన రోజే ఇవాళ దేశానికి భవిష్యత్తు ఉంటుంది. రిజర్వేషన్లు కానివ్వండి, కులాలకు తగ్గట్టు దాని తగ్గట్టే పదవులు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, అన్నిటి కూడా దాని ప్రకారమే ఉంటాయి. అది చేయాలి అన్నప్పుడు ఎగతాళి చేసి పార్లమెంట్లో బీజేపీ నాయకులు మాట్లాడిన మాటలు కులగణ చేయమని మాట్లాడిన సందర్భాలు మనం విన్నాం. ఇవాళ కులగణ నిర్ణయం తీసుకున్న తర్వాత మొట్టమొదట తెలంగాణలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రవేశపెట్టి కులగణ రిజర్వేషన్ మీద తీర్మానం చేసి పెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా చరిత్రలో మిగిలిపోయారు. రాహుల్ గాంధీ గారు నిన్న మొన్న మాట్లాడినప్పుడు కూడా సుమారు 4-5 సార్ల తెలంగాణనే ఉదాహరణ తీసుకొని తెలంగాణ మాత్రమే మొట్టమొదట ప్రారంభించిందని చెప్పి అది గర్వంగా చెప్పుకోవటం నిజంగా మనం అది గర్వంగా ఫీల్ కావాలి. మరి ఇలా దేశవ్యాప్తంగా బీజేపీ మోడీ కూడా మనని కాపీ కొట్టి మనం నడుస్తున్నటువంటి అడుగుజాడలో నడవాలనే ఆలోచనతోటి తీర్మానం చేయటం ఏదేమైనా ఇప్పటికైనా మార్పు రావటం, నిర్ణయం తీసుకోవటం, తెలంగాణనే ఉదాహరణ తీసుకొని కాంగ్రెస్ పార్టీని అనుసరించడం బీజేపీ నిజంగా కూడా రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఖమ్మం ఆఫీస్లో అధ్యక్షుల వారు మేము దుర్గాప్రసాద్ గారు మరియు నాయకులు ముఖ్య నాయకులు అందరం కలిసి ఇలా రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి మన రాష్ట్ర నాయకత్వానికి పాలాభిషేకం చేయటం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నామండి.